హాయ్ అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారి ఖాతాలో మరో సరికొత్త రికార్డు వచ్చి చేరింది. అదేంటంటే ఇప్పటి వరకు చిరంజీవి గారు సెకండ్ ఇన్నింగ్స్లో 7 సినిమాలు చేశారు. 7 సినిమాల్లో 5 సినిమాలు 100 కోట్ల మార్కు దాటాయి. అంటే మనశంకర వరప్రసాద్ గారు 5వ సినిమా. సో 7 సినిమాల్లో ఒక ఆచార్య భోళాశంకర్ తప్ప మిగతా సినిమాలన్నీ కూడా 100 కోట్ల క్లబ్లో చేరాయి. అయితే చిరంజీవి గారు అంతకుముందు 10 ఏళ్ల పాటు సినిమాలు తీయలేదు. కాబట్టి బహుశా తీసుకుంటే ఇలాంటి 100 కోట్ల క్లబ్లో ఉండే చిత్రాలు బోలెడని ఉండేవి, 500 కోట్లు కూడా అయి ఉండేవి. కాకపోతే చిరంజీవి గారు గతంలో ఒక 10 ఏళ్ళ గ్యాప్ ఇచ్చిన తర్వాత ఖైదీ నెంబర్ 150తో ఆయన ఎంట్రీ ఇవ్వటం, ఆ తర్వాత వరుసగా మనం చూస్తూనే ఉన్నాం. ఇందులో హయ్యెస్ట్ గ్రాసరీగా నిలిచింది సైరా నరసింహారెడ్డి. ఇది 244 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఆ తర్వాత వాల్తేరు వీరయ్య 232 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తర్వాత ఖైదీ నెంబర్ 150 164 కోట్లు, గాడ్ ఫాదర్ 108 కోట్లు, ఇప్పుడు మనశంకర వరప్రసాద్ ఇప్పటికే 120 కోట్లు. ఇప్పటి వరకు వచ్చి హయ్యెస్ట్ గ్రాసర్గా నిలిచింది సైరా నరసింహారెడ్డి. వాస్తవానికి సైరా నరసింహారెడ్డి బడ్జెట్ ఏమో ఎక్కువ, 244 కోట్లు వసూలు చేసినప్పటికి కూడాను అది అంత బ్లాక్ బస్టర్ అయితే కాదు. కానీ వాల్తేరు వీరయ్య మాత్రం బడ్జెట్ తక్కువ, అది అంటే ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ దానికి వాల్తేరు వీరయ్యకి. ఈవెన్ దో అది 232 కోట్లు అంటే ఇది బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి గారి కెరీర్ బిగ్గెస్ట్ హిట్గా మనశంకర వరప్రసాద్ గారు నిలవబోతోంది. కిరణ్ టీవీ న్యూస్లో నేను నిన్న ఒక వీడియో చేశాను. చిరంజీవి గారి సినిమా మొదటి రోజు 84 కోట్లు వసూలు చేసింది. రెండవ రోజు 30 నుంచి 40 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది. మూడవ రోజు కూడా 30 కోట్లు, మూడవ రోజు, 4వ రోజు, 5వ రోజు, 6వ రోజు, ఇట్లా వరుసగా రాబోయే 5 రోజులు అంటే ఆదివారం వరకు చూస్తే గనక ఖచ్చితంగా 30 నుంచి ఎవ్రీడే 30 నుంచి 40 కోట్ల మధ్యలో వసూలు చేస్తాయి అని చెప్పాను. ఎందుకంటే సినిమాల సంఖ్య పెరుగుతూ ఉంది. నారీ నడుమ మోరారి, అనగనగా ఒకరోజు, భర్త మహాశయులకు, రాజాసాబ్, ఇట్లా అన్ని సినిమాలు ఉన్నప్పటికీ కూడాను మిగతా వాటికంటే కూడా హెడ్ ఉంది ఇది. కాబట్టి ఖచ్చితంగా 30 కోట్లు అయితే ఎవ్రీడే వచ్చే అవకాశం ఉందని చెప్పాను. అలాగే రెండవ రోజు 36 కోట్లు వసూలు చేసింది. తద్వారా 120 కోట్లకు చేరుకుంది. ఇక దీనికి సంబంధించి నేను ఇంకొక మాట చెప్పాను, 400 నుంచి 500 కోట్ల రూపాయలు ఇది వసూళ్లు చేసే అవకాశం ఉంది అని చెప్పేసి అదే వీడియోలో నేను చెప్పాను. సేమ్ టు సేమ్ గారపాటి సాహు గారు, నిర్మాత అయిన గారపాటి సాహు గారు నిన్న సక్సెస్ మీట్లో చెప్తూ ఇదే మాట చెప్పారు. 400 కోట్ల క్లబ్లో చేరే అవకాశం ఉంది మాకున్న అంచనాల ప్రకారం అని చెప్పేసి గారపాటి సాహు గారు చెప్పారు. అంటే చిరంజీవి గారి కెరీర్లో ఒక బిగ్గెస్ట్ ఫిల్మ్గా ఇది ఉండబోతోంది. ముఖ్యంగా బుక్ మై షోలో ఒకటో రోజు దాదాపుగా 10 లక్షల టిక్కెట్లు, 1 మిలియన్ టిక్కెట్స్ బుక్ అయినాయి. ప్రీమియర్సు ప్లస్ ఒకటో రోజు కలిపి 1 మిలియన్ టిక్కెట్స్ బుక్ మై షో ద్వారా మాత్రమే జరిగినాయి. ఇంకా 2-3 ఉన్నాయి, డిస్ట్రిక్ట్ యాప్ అని, ఇంకా రకరకాల యాప్లను, ఈజీ టికెట్ అని, వాటన్నిటిలో కూడా చూసుకుంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. బట్ నేరుగా వెళ్ళి తీసుకునే వాళ్ళు కావచ్చు, ఇట్లా ఉంటాయి. కానీ బుక్ మై షో ద్వారా మాత్రమే ఒక 10 లక్షల టిక్కెట్లు ఒక్క రోజులో అమ్ముడుపోవడం అంటే అదొక సరికొత్త రికార్డ్ అని చెప్పాలి. సో దాదాపుగా ఐఎండి లెక్కల ప్రకారం, నేను ఇందాక చెప్పింది, నేనేమి సొంత లెక్కలు కాదు, ఐఎండిబి లెక్కల ప్రకారమే ఇవాళ 5వ సినిమా మనశంకర వరప్రసాద్ గారు 100 కోట్ల క్లబ్లో చేరింది. గంటకు 24,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయంట. గంటకు బుక్ మై షో ద్వారా 24,000 టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అంటే చాలా చాలా వేగంగా ఈ సినిమా దూసుకుపోతోంది. బహుశా నేను అనుకోవటం ఆదివారానికల్లా లెక్క దాదాపు 300 కోట్ల పైచిలుకైతే వచ్చే అవకాశం కనపడుతుంది. 350 కోట్ల వరకు. ఇంతకుముందు సంక్రాంతికి వస్తున్నాం సినిమా కొంతవరకు 300 కోట్ల క్లబ్లో చేరిన మాట మనం వాస్తవమే, గతంలో చూసాం లాస్ట్ సంక్రాంతికి. అయితే ఈసారి అనిల్కే మరొక విజయం. ఇది చిరంజీవి గారితో కలిపి ఆయనకు వచ్చిన విజయం. ఇది ఖచ్చితంగా 400 కోట్ల క్లబ్ అంటున్నారు. మొత్తం మీద అయితే ఏదైనా చిరంజీవి గారికి ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. మనశంకర వరప్రసాద్ గారు ఆయన కెరీర్కే బిగ్గెస్ట్ హిట్. ఆయన కెరీర్కే కాదు, అనిల్ రావుపూడి కెరీర్కి, భీమ్స్ కెరీర్కి, అలాగే వెంకటేష్ గారి కెరీర్కి కూడా. ఎందుకంటే వెంకటేష్ గారు ఒక క్యామియో పాత్ర చేసినా కానీ ఆయన కూడా ఒక 20 నిమిషాల సినిమాలో కనిపిస్తారు కదా. ఇది అందరి విజయం అని చెప్పాలి. చిరంజీవి గారికి ఇది డెఫినెట్గా మళ్ళీ కమ్బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఎందుకంటే పెద్ద పెద్ద హీరోలు 500 కోట్ల క్లబ్లో ఎప్పుడు చేరుతారు చిరంజీవి గారు అని చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. బహుశా ఈ సినిమా అవ్వచ్చు, లేకపోతే ఈ సినిమా తర్వాత సినిమా శ్రీకాంత్ వదిలే సినిమా కూడా 500 కోట్ల క్లబ్లో చేరొచ్చు. ఇది కేవలం ఒక తెలుగు లాంగ్వేజ్లో మాత్రమే తీసిన సినిమా. తెలుగు లాంగ్వేజ్కి వచ్చిన కలెక్షన్సే ఇవాళ మనం చర్చించుకుంటున్నాం.